చెప్పాడు ఆయన. వాళ్ళందరూ గెలిచేశారు. ఇటు వైసీపీలో ప్రముఖులందరూ ఓడిపోతున్నారు, 10 మంది మంత్రులు ఓడిపోతున్నారు అని చెప్పారు. అది మాత్రం కరెక్ట్ అయింది. సో ఆయన ఓవరాల్ ప్రెడిక్షన్ అయితే తప్పైంది, కేకే ఓవరాల్ ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. రైట్ సార్. అలాగే అంటే ఓటమిని ముందే వాళ్ళకి అంచనా వేశారు అని చెప్పేసి కూడా మనం వింటున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. ఇప్పుడు కొడాలి నాని గారు అలాగే వల్లభనేని వంశీ గారు కూడా ఎక్కడైతే కౌంటింగ్ జరుగుతుందో అక్కడి నుంచి సైడ్ అయిపోయారు, వెళ్ళిపోయారు, పారిపోయారు అంటూ కూడా కథనాలు వినిపిస్తున్నాయి. సో దాని గురించి ఇందాకే విజువల్స్ వస్తున్నాయి. వైసీపీ నుంచి వంశీ ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయాడు. అట్లాగే నాని కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ నానికి ముందే తెలిసిందా అనేది ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది. ఎందుకంటే నాని ఆ మధ్య కూడా అనారోగ్యం పాలయ్యాడు టెన్షన్తో. అట్లాగే నాని పంచిన డబ్బులు జనాలకి చేరలేదనేది కూడా మనకి వీడియో వచ్చింది. అంటే క్లియర్గా నానికి వంశీకి ముందే తెలుసా ఇవనేది కూడా డౌట్. ఎందుకంటే వంశీ అయితే ఆల్రెడీ అమెరికా వెళ్ళాడు, అక్కడే ఇంకా ఉంటాడు, రాడని కూడా కొంతమంది చెప్పారు. కానీ వచ్చాడు, వంశీ అయితే వచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పారిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక రివెంజ్ మోడ్లో అయితే ఉంటారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే జగన్ కూడా వాళ్ళని ఆ రకంగా వేధించాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ రివెంజ్ మోడ్లో ఉంటారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కడ్రాయలతో నేను నడిపిస్తా అని రకరకాలుగా బెదిరిస్తూ ఉన్నాడు. లోకేష్ ఏమో రెడ్ బుక్ పెట్టుకున్నాడు, దీంట్లో అందరి పేర్లు రాస్తున్నానని చెప్పాడు. అవన్నీ కామెడీ చేశారు, కానీ ఇప్పుడు అవన్నీ నిజమయ్యే అవకాశం ఉంది. సో అందుకని ఖచ్చితంగా వైసీపీ క్యాడర్ కావచ్చు, వైసీపీలో ఉండే కొంతమంది నాయకులు, ముఖ్యంగా కొడాలి నాని, వంశీ, రోజా, రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వాళ్ళని ఖచ్చితంగా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ సైలెంట్గా అయితే ఉండరు. ఒకవేళ చంద్రబాబుకి అంత రివెంజ్ మోడ్ ఉండదంటారు జనరల్గా, ఆయన అంత ధైర్యం చేయడు అని. కానీ వీళ్ళిద్దరూ చేస్తారు ఖచ్చితంగా. లోకేష్ వదిలిపెట్టాడు నాకు తెలిసి. సో అందుకని ఈ లోపల వీళ్ళు పారిపోయేదానికి ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. మరి వీళ్ళు పారిపోతారా, లేకపోతే వీళ్ళు పారిపోతారని ముందే ఊహించి వీళ్ళని ఏమైనా ఆపేస్తారా అనేది చూడాలి. ఇప్పటికైతే పారిపోయారనే టాక్ వస్తుంది. వాళ్ళు మరి ఆల్రెడీ వీసా తీసి పెట్టుకొని రెడీగా ఉన్నారా, లేదా వీసా లేని కంట్రీస్ కూడా కొన్ని ఉన్నాయి. దాదాపు 50 దాకా వీసా లేని కంట్రీస్ ఉంటాయి, వీసా అవసరం లేదు. అలాగే వాళ్ళు జంప్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే కొడాలి నాని మాట్లాడినట్టుగా చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని వెళ్ళి ఇంకెవరు జీవితంలో మాట్లాడుండ్రు. సో ఆ స్థాయిలో మాట్లాడారు కాబట్టి కొడాలి నానికి టెన్షన్ ఉండే అవకాశం ఉంది. అట్లాగే లోకేష్ కూడా వాళ్ళ మీద టార్గెట్ పెట్టుకున్నాడు ఆల్రెడీ. నేను కడ్రాయిలతో నడిపిస్తే కొడాలి నాని, నేను మూర్ఖుణ్ణి, నేను మామూలుగా ఉండను, ఇవన్నీ కూడా అనేక చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం శ్రేణులంతా రగిలిపోతుంటారు వాళ్ళ మీద. సో ఇప్పుడు దొరికారు కాబట్టి వాళ్ళ మీద కక్ష తీర్చుకునే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు పారిపోతున్నారని చెప్తున్నారు. కానీ నాకు తెలిసి అంత ఈజీగా అది పారిపోవడం కూడా, వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు కూడా ఉన్నాయి. సో వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈరోజే అధికారులను పురమాయించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే చంద్రబాబు యాక్చువల్గా రిజల్ట్ రాకముందే కొద్ది రోజుల నుంచి సీఎం లాగా ఆయన బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనం చెప్పుకున్నాం. సో క్లియర్గా వాళ్ళు పారిపోయినా కూడా పట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ పెద్ద కష్టమేం కాదు, బయటకు వెళ్ళినా కూడా పట్టుకురావడం. ఇక నోటీసులు ఇష్యూ చేయొచ్చు, ఇంటర్పోల్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు సెంట్రల్లో కూడా వీళ్ళ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి సిబిఐ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనం రివెంజ్ స్టోరీ చూడొచ్చు రివర్స్లో. అంటే వైసీపీ వాళ్ళ మీద జగన్ కూడా జైలుకి పోయే అవకాశాలు ఉంది. ఎందుకంటే అటు సెంట్రల్లో కూడా వీళ్ళ గవర్నమెంట్ వచ్చేసింది. ఎన్డీఏ ఆల్రెడీ 292కి వెళ్ళిపోయింది ఎన్డీఏ. అంటే దాదాపు 300 రీచ్ అవుతుంది. కాబట్టి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబుకే సొంతంగా ఒక 15 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కలిపితే 17 ఉంటుంది. కాబట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిపితే 17 సీట్లు అంటే ఇట్స్ ఏ ఇంపార్టెంట్ ఎంపీ సీట్లు కూటమిలో, ఎన్డీఏ కూటమిలో. అందువల్ల చంద్రబాబు మాటకి విపరీతమైన వాల్యూ ఉంటుంది సెంట్రల్లో. కాబట్టి రేపొద్దున వీళ్ళందరూ ఎక్కడికి పోయినా కూడా తప్పించుకోలేరు నాకు తెలిసి. మనం తొందరలోనే అనేక మంది వైసీపీ వాళ్ళు జైలుకి పోవడం కావచ్చు, వాళ్ళని పోలీసులు టార్చర్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూడబోతున్నాం.
మరి వీళ్ళు ఏ స్థాయిలో